వెల్కమ్ టు కామన్ మ్యాన్ ఛానల్. నా పేరు కావాలి శివకుమార్. ఈరోజు టాపిక్ ఎలక్టోరల్ బాండ్స్. 2017-2018 ఎలక్టోరల్ బాండ్స్ చట్టంలో మనకు నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వవచ్చు. కానీ ఇక్కడ కొందరు వ్యక్తులు, కొన్ని కంపెనీలు వారి స్థాయికి మించి, అది కూడా అధికారంలో ఉన్న పార్టీలకు అధికంగా ఇవ్వడం అనేది చర్చనీయాంశంగా మారింది. పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ విరాళాల గురించి దేశ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం లేదంటున్నారు ప్రజల చేత ఎన్నుకోబడిన మన నాయకులు. ఇలా సీక్రెట్గా డబ్బులు ఇవ్వడం వలన రాష్ట్రాలు, దేశం కొంతమంది చేతుల్లో బందీ అయిపోతుందని ప్రతిపక్షాలు, మేధావుల ఆందోళన. ఇప్పటి వరకు బాండ్స్ రూపంలో వచ్చిన మొత్తం డబ్బులు 12,769 కోట్లు. మొదటి ప్లేస్లో బీజేపీకి 6,060 కోట్లు. సెకండ్ ప్లేస్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 1,609 కోట్లు. థర్డ్ ప్లేస్ కాంగ్రెస్కి 1,420 కోట్లు. టీఆర్ఎస్కి 1,214 కోట్లు. వైఎస్ఆర్సీపీకి 337 కోట్లు. టీడీపీకి 218 కోట్లు. జనసేన పార్టీకి 21 కోట్లు వచ్చాయి. దేశంలోని మిగతా పార్టీలకు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు వచ్చాయి. సామాన్య ప్రజలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు వినలేదు దాని గురించి. కూడా డొనేషన్ ఇస్తారని తెలుసు కానీ ఇంకా ఎలక్ట్రల్ బాండ్ అది అని తెలియదు. ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏందో నీకు తెలుసా? తెలుసు, అంటే పూర్తి స్థాయిలో తెలియకపోవచ్చు. ఈ మధ్య అది కొంచెం వైరల్గా అయింది కాబట్టి దాని గురించి చదివి కొన్ని విషయాల్లో అయితే ఓకే. వైరల్ అయిందంటే నీకు ఎట్లా తెలుసు? దాని ఇట్లా ఇవ్వడం అనేది కరెక్ట్, సరైన పద్ధతి అనుకుంటున్నావా? ఇవ్వాలనుకుంటే ఎందుకు స్వచ్ఛంద సంస్థలు చాలా ఉన్నాయి, వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా కేవలం రాజకీయ పార్టీ అంటే వాళ్ళ దగ్గర ఏమైనా తక్కువ ఉందా? వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వాళ్ళకే వీళ్ళు తీసుకొని మళ్ళీ ఇచ్చి ఏదో వీళ్ళు దొంగలు కాబట్టి వాళ్ళకి ఇస్తారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు నిజంలో ఏదైనా మంచి పార్టీ కూడా ఉండొచ్చు, నిజాయితీగా పనిచేసే వాళ్ళు కూడా ఉండొచ్చు, అటువంటి వాళ్ళకి ఇస్తుండొచ్చు కదా. అట్లా ఉంటే తీసుకోరు కదా, మాతో దొంగగా పని చేపిస్తారనే భయంతో వాళ్ళు ఉంటారు కాబట్టి తీసుకోరు. ఎక్కడ వినలేదు. వినలేదు. మీ పేరు? నా పేరు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏందో తెలుసా? తెలియదు. అంటే అదేంటి, నా ఏళ్ళ పని, నా గీత కార్మిక పని, నేను పోయేది నా రస పట్టుకొని తోన దీపం ఉండి చేసుకొని నేను దొరికి చేసుకొని బతుకుతాను. అంతే, అంతకు మించి నీకు వేరేది ఏం తెలియదు. అంటే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వాళ్ళ లబ్ధి కోసం అధికారం ఉన్న పార్టీకి విరాళాలుగా ఇచ్చి వాళ్ళ పనులు సులువుగా చేసుకోవడం కోసం ఇస్తుంటారు విరాళాలుగా. అట్లా అని చెప్పేసి ఎలక్ట్రల్ బాండ్ అంటారు. అది కొంతవరకు ఐడియా ఉంది. అలాగా వాళ్ళు ఇచ్చి పార్టీకి ఇచ్చి పనులు చేయించుకోవడం అనేది పార్టీకి సపోర్ట్ చేస్తుంటారని అనుకోవచ్చు కదా. ఎందుకు నెగిటివ్గా అనుకుంటున్నావు? పార్టీకి సపోర్ట్గానే ఉంటారు వాళ్ళు. సపోర్ట్గానే ఉంటున్నారు, మరి మంచిదే కదా పార్టీకి సపోర్ట్గా ఉండడం అనేది. వాళ్ళ బిజినెస్ పరంగా వాళ్ళు ప్రతి పార్టీకి ఇస్తున్నారు కదా, ఒకటే పార్టీకి సపోర్ట్ చేయట్లేదు కదా. వాళ్ళు ప్రతి పార్టీకి మనం ఉంటే ఒక పార్టీకి ఇవ్వాలి కానీ ప్రతి పార్టీకి ఇస్తున్నారని అంటారు. దీనివల్ల మంచి జరుగుతుంది అనుకుంటున్నావా, చెడు జరుగుతుంది అనుకుంటున్నావా? చెడు జరుగుతుంది. ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏమన్నా ఎప్పుడన్నా పేరు విన్నావా? మీ పేరు చెప్పండి. నా పేరు తిమ్మరాజు. ఓకే, మీరు ఏం పని చేసుకుంటారు? తాపి మేస్త్రి పని, ఇంకా పొలం పనులు అట్లా అవి చేసుకుంటూ ఓకే, కొనసాగిస్తున్నాం జీవనం. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ గురించి ఏమన్నా తెలుసా? విన్నా కానీ అంత ఐడియా అయితే లేదు. అయితే ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీకి మనం అభిమానం కొద్దీ విరాళం ఇవ్వటం, డైరెక్ట్ పార్టీకి వెళ్తుంది. అది ఏదైనా పార్టీ మీద అభిమానం ఉంటే, మంచి చేస్తుందని ఉంటే దాన్ని ఎలక్టోరల్ బాండ్స్ అని అంటారు. ఇప్పటి వరకు 16,000 కోట్లు పార్టీలకు వెళ్ళినాయి అమౌంట్. అది సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల తెలిసింది. ఇంతకుముందు చట్టం ప్రకారం 2017-18 ప్రకారం ఆ ఫండ్స్ జనాలు ఎవరిచ్చినా కూడా పార్టీలకు తీసుకోవచ్చని రూల్ ఉంది, కానీ బయటికి పబ్లిక్ తెలియకూడదు అనేది ఇంతకుముందు ఉన్న రూల్. అలా కాదు, ఎవరు డబ్బులు ఇస్తారు అనేది తెలియాలి, ఇలా ఈసీలో పెట్టాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. తీర్పిచ్చిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది. 46% టోటల్ పార్టీస్కి చూస్తే బీజేపీకి వచ్చింది. సెకండ్ ప్లేస్లో తృణమూల్ కాంగ్రెస్ ఉంది. థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంది. మన దేశవ్యాప్తంగా 99% కూడా తెలియదు. మీరన్న అభిప్రాయం ప్రకారం ఏంటంటే జనాలకు ఎవరికి కూడా 99% తెలియదు అని అంటున్నారు. అంటే ఈ తెలియదు రెండు విధాలు మనం అర్థం చేసుకోవాలి. ఒక చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలంటే అది ప్రభుత్వం పైన బాధ్యత ఉంటుంది. కానీ అది సక్రమంగా దాన్ని సద్వినియోగం పరచాలన్నా దుర్వినియోగం పరచాలన్నా అది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కానీ ప్రభుత్వమే బయట పెట్టినట్లయితే తెలుస్తుంది. రోజులు ఉన్న చట్టంలో ఉన్న రూల్ ఏంటంటే బయటికి చెప్పొద్దని
ఏ ప్రభుత్వమైన అధికారంలో ఉన్నప్పుడు తనకు తాను రక్షించుకోవడం కొరకు ఆ ప్రభుత్వము ఆ చట్టాలను తారుమారు చేయొచ్చు లేదా కప్పిపెట్టచ్చు. ఆ విషయం ప్రతి సామాన్యుడు అయితే కోర్టు దృష్టికి తీసుకెళ్ళాడు. మీరు అడిగే క్వశ్చన్ కూడా బాగుంది, కానీ చాలా మందికి అయితే తెలియదు ఎవరు కూడా. పార్టీలకు ఫండ్స్ వస్తుంది, కానీ సామాన్య ప్రజలు ఇచ్చేది చాలా తక్కువ. అభిమానం కొద్దీ వాళ్ళు ఎవరన్నా ఇచ్చేది చాలా తక్కువ. అవును. కానీ ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఏమవుతుందంటే కొందరు వ్యక్తులు ఆ స్థాయికి మించి ఫండ్స్ ఇస్తున్నారు. సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల సుప్రీంకోర్టు చెప్పింది ఏది ఏమున్నా కానీ ఈ దేశ ప్రజల గురించి అది చట్టం తెచ్చినప్పుడు ఎందుకు తెలియకూడదు అనేది తెలిసినప్పుడు ఏమైందంటే కొన్ని భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. కార్పొరేట్ కంపెనీలు ఇచ్చి వాళ్ళకి పనులు చేయించుకుంటున్నారు, పర్మిషన్స్ తీసుకుంటున్నారు, వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు, పార్టీలను శాసిస్తున్నారు అనేది చర్చ జరుగుతుందండి. దానిపైన జనాలకి ఏమాత్రం అవగాహన ఉంది. మీరు చెప్పేంత వరకు కూడా మాకు కూడా తెలియదు. మన అన్న అడిగే క్వశ్చన్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటట్టుగా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే కూడా ఇది బెటర్గా ఉంటుంది. ప్రజాస్వామ్యం ఎందుకంటే ఇప్పుడు ఇంపార్టెంట్. ఒక విలేజ్ కావచ్చు, ఒక మండల్ కావచ్చు, ఒక జిల్లాలో కావచ్చు, ఒక పరిశ్రమ రావాలంటే ఆ పరిశ్రమ వస్తుంది. కాకపోతే అక్కడ ఉన్న రాజకీయ లోకల్ లీడర్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, పార్టీ పేరు చెప్పుకొని కూడా దనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ అదే మెయిన్, ఎందుకంటే పలానా పార్టీ ఆధ్వర్యంలో వచ్చిందని అంటున్నారు, కానీ దాని వెనకాల ఏం జరుగుతుంది అనేది ఈ ఎలక్టోరల్ బాండ్ రూపంలో ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనకి ఇక్కడ ఒకటి చూసినాం రీసెంట్ గా. ఇక్కడ మనం చిత్తనూరు సైడ్ ఇథనాల్ అనే ఒక ఫ్యాక్టరీ అది తర్వాత విరుద్ధంగా రైతులకు ఏదో చెప్పారు ల్యాండ్ కొనేటప్పుడు. కొన్న తర్వాత ఏమైందంటే తీరా ఏదో కెమికల్ బ్యాటరీకి సంబంధించిన ఒక కెమికల్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా దానిలో వచ్చే కాలుష్యం ద్వారా మొత్తం కలుషితమై అట్లా ధర్నాలు చేయడం జరిగింది, అట్లా చేయడం జరిగింది. కానీ మీరు అన్నట్టు అలాంటి వాళ్ళకు అందరు అలా చేస్తారని కాదు, వాళ్ళు ఏం చేస్తారంటే పార్టీకి అంత ఎంత ఇవ్వాలని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు స్థాయికి మించి ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళు అది తప్పున్నా సరే కానీ వాళ్ళ అవసరాల కొరకు దాన్ని అంగీకరిస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ ఏంటంటే ఇలా చేయడం వలన కార్పొరేట్ కంపెనీల్లో దేశము, పార్టీలు వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటాయి, అలా కాదు అనే దాని గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. బహిర్గతం చేస్తే ఏమవుతుందంటే ఎవరు ఎంత డబ్బులు ఇస్తున్నారు ఏందని తెలుస్తుంది జనాలకు, ఎవరికి లింక్స్ ఉన్నాయని తెలుస్తుంది. గ్రామ స్థాయిలో ఎలాగుంది, అసలు గ్రామ స్థాయిలో దీని గురించి ఏమాత్రం అవగాహన ఉంది. ఎక్కడ చూసినా కూడా 90 to 99% దీని గురించి ఎవరికి తెలియదు. జనాలకు తెలియదు. ఇటువంటి విషయాలు తెలియడం వల్ల ఏమవుతుందంటే జనాలు వాళ్ళు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోగలుగుతారు. అది మనకు కావాల్సింది. ప్రజలకు మొత్తం తెలియాలి, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకున్నారు, ఏ పార్టీ కన్నా సెలెక్ట్ చేసుకోవాలి. కానీ మీరు అన్న పాయింట్ మంచిది. ఇది ప్రతి ఒక్కరికి చేరవలసిన బాధ్యత అయితే చూసిన వీక్షకులుగా అయితే ఉంది. అది ఇంకా తెలుసుకుంటున్నాం మేము, ప్రజలకు ఎంతవరకు తెలుసు మేము కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు.